ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ లీగ్ లోని దర్బార్ రాజ్ షాహీ ఫ్రాంచైజ్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజ్ తమ జట్టు ప్లేయర్లకు, స్టాఫ్ మెంబర్స్ కు ఫీజు బకాయిలు చెల్లించలేక తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీంతో ఆ జట్టులోని ఫారెన్ ప్లేయర్స్ తమ స్వదేశానికి తిరిగి వెళ్లలేక హోటల్ రూమ్స్ లోనే ఉండిపోయారట. వాస్తవానికి రాజ్ షాహీ ఓనర్ షాహిక్ రెహమాన్ ఫారెన్ క్రికెటర్స్ తమ స్వదేశానికి వెళ్లడానికి రిటర్న్ టికెట్లు బుక్ చేసినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత డ్యూస్ క్లియరెన్స్ చేయడంలో సదరు ఫ్రాంచైజీ విఫలమవడం వల్ల కొంతమంది ఫారెన్ క్రికెటర్లు ఢాకాలోని టీమ్ హోటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బకాయిలు చెల్లింపులపై ఇప్పటికే విదేశీ ప్లేయర్లు టీమ్ మేనేజ్మెంట్తో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే జట్టులోని పలువురు లోకల్ క్రికెటర్లు తమ డ్యూ పేమెంట్ తీసుకోకుండానే హోటల్ రూమ్ను చెక్అవుట్ చేసి వెళ్లిపోయారట. అయితే రాజ్ షాహీ ఫ్రాంచైజ్ కనీసం తమ ప్లేయర్లు ప్రయాణించే బస్ డ్రైవర్కు జీతాన్ని ఇవ్వలేదట. దీంతో అసంతృప్తికి గురైన సదరు డ్రైవర్ ప్లేయర్ల క్రికెట్ కిట్ బ్యాగ్స్ను బస్సులోనే ఉంచి లాక్ వేసేశాడు. క్రికెటర్లు వాటిని తీసుకునేందుకు వీలు లేకుండా చేశాడు. ఫ్రాంచైజ్ తన తప్పును తెలుసుకునేందుకు ఇలా చేసినట్లు చెప్పిన డ్రైవర్ డ్యూస్ చెల్లించే వరకు కిట్ బ్యాగ్లను తిరిగి ఇవ్వనని పేర్కొన్నాడు.